ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ షేక్ రఫీ వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొత్త నిబంధనలో నుంచి యేసు ప్రభువారు అడిగినటువంటి 40 ప్రశ్నలకు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఈ 40 ప్రశ్నల గురించి మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముందు మాటగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. సృష్టి ప్రారంభంలోనే ప్రశ్నలు మొదలయ్యాయి. మానవ జీవితమే ప్రళయము, ప్రశ్నల మయము. ప్రశ్న ఒక వ్యక్తి ఆలోచన శక్తిని మెరుగుపరుస్తూ ఉంది, అతనిలో మహాప్రభావంను వ్యక్తం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రశ్నలు దేవునికి మానవునికి మరియు మానవునికి మధ్య గల సంబంధాన్ని బట్టి వేయబడినవి. యేసు ప్రభువు ఈ భూమి మీద మానవునిగా జీవించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించిన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన అనేకులతో మాట్లాడారు. అలా వారితో మాట్లాడుతున్న సందర్భాలలో ఆయన వారికి ప్రశ్నలు వేసి వాటి ద్వారా అనేక ఆత్మీయ సత్యాలను మర్మాలను వారికి బోధించారు. ఆయన వేసిన ప్రతి ప్రశ్న మానవుని హృదయాంతరంగాలలోనికి చొచ్చుకుని పోయి వారి స్థితిని కళ్ళకు కట్టినట్లుగా చూపించేదిగా ఉంది. అలా యేసు ప్రభువు వేసిన ప్రశ్నలో ప్రాముఖ్యమైన 40 ప్రశ్నలను దేవుడు నాకు బయలుపరిచినటువంటి దానిని బట్టి ఈ సందర్భంలో ఆ యొక్క 40 ప్రశ్నల గురించి ధ్యానించాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి అనేకులు ఈ ప్రశ్నల ద్వారా ఆశీర్వదించబడాలని ప్రభువుకే మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వేసిన ఈ 40 ప్రశ్నల వివరణ, వాటి ద్వారా ఆయన మనకు నేర్పించే ఆత్మీయ సత్యాలను మన విశ్వాస జీవితాన్ని పురికొల్పి ఆత్మీయంగా లోతైన అనుభవంలోనికి నడిపించి ప్రభు కొరకు బలమైన సాక్షులుగా మనల్ని స్థిరపరచునట్లుగా మనము దేవునికి అప్పగించుకుంటూ ఈ 40 ప్రశ్నల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మిమ్మల్ని రక్షించాలని మరియు మీరు ఈ ప్రశ్నల ద్వారా ప్రభావితులై అనేకులను ప్రభువులోకి నడిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ప్రభు సేవలో మీ షేక్ రఫీ. ఆమేన్.